హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఒక స్టాక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. ఎంఫసిస్ అనేది మనం చూసుకున్నట్టు పర్టికులర్ స్టాక్ అనేది 3500 దగ్గర టాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, రిజెక్షన్ అనుకోవచ్చు జరిగింది. దాని తర్వాత మనకి సింపుల్గా చెప్పాలి అంటే కూడా ఈ యొక్క నెక్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయింది అనమాట. ఇదంతా కూడా కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటాం. దాని తర్వాత స్టాక్ అనేది లోవర్‌లో ఫార్మేషన్‌లో కిందకి వెళ్తూ ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి రీసెంట్‌గా లో అనేది ఏ పాయింట్ దగ్గర క్రియేట్ అయిందంటే రఫ్‌గా 1650 దగ్గర మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపించింది. మన ప్రైస్ యాక్షన్ గాని అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క రిజెక్షన్ క్యాండిల్, హ్యామరు దాని తర్వాత మార్కెట్ స్ట్రక్చరల్‌గా ఒక ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఏది స్మాల్ టైమ్ ఫ్రేమ్‌లో ఆ యొక్క స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని బ్రేక్అవుట్ చేసుకోవడం, మళ్ళీ అదే లెవెల్‌ని సపోర్ట్ తీసుకోవడం ఆ! ఈ విధంగా వెళ్తూ ఉంది. మేజర్‌గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క బెల్ట్ హోల్డ్ లెవెల్ అంటాం. టెక్నికల్‌గా మాట్లాడాలంటే ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయ్యి ఒక గ్యాప్ అప్ అయిన తర్వాత గ్యాప్ ఫిల్ అవ్వాలి. చూడండి గ్యాప్ ఫిల్ అవ్వాలి. గానీ గ్యాప్ ఫిల్ అవ్వలేదు. అండ్ ఈ లెవెల్‌ని ఏంటంటే బెల్ట్ హోల్డ్ మారుబోజు క్యాండిల్ అంటాం. ఈ పెద్ద క్యాండిల్‌ని. మళ్ళీ ఇంకొకసారి వచ్చేసారు 2400, 380 దగ్గర. మళ్ళీ అక్కడ కూడా రిజెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళిపోయారు. ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే మనకి 1600, 1700 మధ్యలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ హైయర్ హై ఫార్మేషన్‌లో వెళ్తున్నారు. అండ్ టెక్నికల్‌గా మనం మాట్లాడుకోవాల్సొస్తే ఈ యొక్క పర్టిక్యులర్ లెవెల్ దగ్గర ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ ఉంది. ఇది 2450 అనుకోవచ్చు. అండ్ అగైన్ మల్టిపుల్ టైమ్స్ పైకి వెళ్ళటానికి ట్రై చేశారు. బట్ అవ్వలేదన్నమాట. ఓకే. అండ్ చూస్తే బిగ్గర్ పిక్చర్‌లో మనకి ఒక హైయర్ హై ఫార్మేషన్‌లో వెళుతూ ఉన్నారు. కొద్దిగా వాలటాలిటీ అనేది ఇంక్రీజ్ అయినమాట వాస్తవం ఇక్కడ. అగైన్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ చూడండి. హై గాని, లో గాని బ్రేక్ అవ్వకుండా మనం చూస్తున్న వీక్లీ టైమ్ ఫ్రేమ్. ఇది ఏంటంటే వీక్లీ అంటే దాదాపుగా ఈ క్యాండిల్ ఫార్మేషన్ బిగ్గర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత 2 వీక్స్ ఇన్సైడ్ రేంజ్‌లోనే ట్రేడ్ అవుతున్నారనమాట. అంటే ఆ యొక్క రేంజ్ హై గాని అండ్ లో గాని బ్రేక్అవుట్ అవ్వట్లేదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వ్ చేస్తే ఏం చెప్తుందనేది చూద్దాం. ప్రస్తుతం అయితే వాల్యూమ్స్ ఇక్కడ వెరీ బిగ్ వాల్యూమ్స్ వచ్చినాయి. దాని తర్వాత ఈ యొక్క కన్సోలిడేషన్‌లో లెస్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి. అగైన్ మార్కెట్ అయితే ఒక రిజెక్షన్ చేయడానికి పైకి అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఉన్నట్టు కనిపిస్తుంది. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఒకసారి చూస్తే అంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించట్లేదు అనిపిస్తుంది. సో 2392 రఫ్‌గా ఇక్కడ చూడండి ఈ యొక్క క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ప్రీవియస్ క్యాండిల్ ఆ యొక్క లోన్ అయితే బ్రేక్ చేసినట్లేదు. ఈ ఇన్సైడ్ లోపలే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అండ్ వెరీ గుడ్ వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. ఏది అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలని చెప్పేసి. సో ప్రాబబ్లీ ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది పాసిబుల్ ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి రీసెంట్గా స్ట్రాంగ్గా ఉన్న సప్లై జోన్ వచ్చేసరికి అట్లీస్ట్ 2523 అనేది వెళ్ళొచ్చు. పాసిబిలిటీ ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇది ఒక స్టాక్ అనేది ప్రస్తుతం రెడార్‌లో పెట్టాం. ఇది మన దీంట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా ఇది ట్రేడ్ అవుతుంది. సో ఈక్విటీ క్యాష్ అండ్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ దీంట్లో మనం పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎనీహౌ ఏంటంటే ఇంకా కన్ఫర్మేషన్ లేదు వెయిట్. ఓకే. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి జీ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా చక్కగా ఉంది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే. అండ్ హైయర్ హై ఫార్మేషన్‌లో వెళుతుంది. ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది 175 దగ్గర. అండ్ ఒక ఫ్లాగ్ లాగా అనిపిస్తుంది. చూడండి ప్రీవియస్‌గా మనకి ఇది స్వింగ్‌లో అనమాట. ఈ పాయింట్ దగ్గర స్వింగ్‌లో అనేది కనిపిస్తుంది. బట్ ఇన్సైడే మొత్తం కూడా జరుగుతుంది. అండ్ ఈ యొక్క ట్రెండ్ లైన్ అయితే నాకు మంచిగా అనిపించింది. సింక్ అవుతుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ లెవెల్ అనేది వాచ్ చేస్తాం. ప్రాబబ్లీ బ్రేక్అవుట్ జరిగితే 290 పైన కూడా మనకి పాసిబిలిటీ ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా షార్ట్ టర్మ్‌లో మనకి మొమెంట్ అయితే కనిపిస్తూ ఉన్నట్టు ఉంది. అండ్ ఒకసారి టెక్నికల్‌గా మొత్తం డిలీట్ చేస్తున్నా. అండ్ ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఏ విధంగా బిహేవ్ చేసిందని చూద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ ఒకసారి ఈ లెవెల్ గాన ట్రెండ్ లైన్ గాని బ్రేక్అవుట్ అయితే మనకి ఇమ్మీడియేట్‌గా స్ట్రాంగ్ 380 లెవెల్స్ అనేది కనిపిస్తుంది. విత్ స్వింగ్‌లో ఈస్ ద స్టాప్ లాస్ అనమాట మనకి. ఇక్కడ చూస్తే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. బట్ అగైన్ మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే కొద్దిగా ఈ జోన్‌లో సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఇది 245 దగ్గరకు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాఫిట్ బుకింగ్ సపోర్ట్ అయితే తీసుకుంటున్నారు. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు బయింగ్ అయితే జరుగుతుంది. సో ప్రాబబ్లీ చూద్దాం. ఇది ఒక స్టాక్ ఉంది. దాని తర్వాత
ఈ యొక్క పర్టిక్యులర్ స్టాక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రాబబ్లీ నేను కొద్దిగా స్మాల్ అమౌంట్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది రియాలిటీ సెక్టర్స్ చూసాం కదా బూమ్ ఎలా ఉందో. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మంచి బ్రేక్అవుట్ అయింది. రైట్ చక్కగా సింపుల్ ఇది ట్రెండ్ లైన్ అంతే. మనకి ఇక్కడ సింపుల్ ట్రెండ్ లైను. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చక్కగా. ఆఫ్‌కోర్స్ వాల్యూమ్స్ అగ్రెసివ్‌గా లేవనుకోండి. బట్ స్టిల్ మనకి ఒక కైండ్ ఆఫ్ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అంటాం కదా! అట్లా జరిగిందనమాట. ఎనీహౌ ప్యాటర్న్ నేమ్ ఇంపార్టెంట్ కాదు. కాంటెక్స్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఒక డౌన్ ట్రెండ్ నుంచి బ్రేక్అవుట్ అయింది. అక్కడి నుంచి చక్కగా పైకి వెళ్ళింది. అండ్ ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో కొద్దిగా ఈ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అవుతున్నమాట వాస్తవమే. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. బట్ అగైన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 536 520 ఏదన్నా గానీ 10, 15 జోన్‌లో కొద్దిగా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. చూడండి ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. ఈ 2 క్యాండిల్స్ అనేది చూస్తే బట్ ఫైనల్‌గా మళ్ళీ అగైన్ బుల్స్ కంట్రోల్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే వెరీ బిగ్ క్యాండిల్ అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే చక్కని వాల్యూమ్ అనమాట. ఎక్సలెంట్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ప్రాబబ్లీ ఇక్కడ మనం ఈ యొక్క ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేద్దాం. బ్రేక్అవుట్ అయితే గన మనకి ప్రాబబిలిటీ ఉంది. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే మనం చూస్తున్న ఈ లెవెల్ అనమాట. ఇది ట్రెండ్ లైన్ అనేది ఇట్లా చూస్తున్నాం మనం. ఓకే. సో ప్రాబబ్లీ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం దీంట్లో కొద్దిగా షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ అయితే చేస్తున్నాను. ఈ స్వింగ్ లో అనేది నా స్టాప్ లాస్ అనమాట. ఇది 510 అనేది. ఓకే. ఇక్కడ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. దీంట్లో ఎటువంటి రికమెండేషన్స్ మాత్రం లేవు ఫ్రెండ్స్. జస్ట్ ఒక ఎడ్యుకేషన్ అనమాట. ఎలా అనలైజ్ చేయొచ్చు అనేది దానికోసం ఏంటంటే మన ఛానల్ మెంబర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఇదంతా కూడా నేను చేస్తున్నాను. ఓకే. దయచేసి పాయింట్ అనేది అండర్స్టాండ్ చేసుకోండి. స్టిల్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.